welcome back to my channel Sony Cherry Papulnia. Hi, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that for the notification just so you guys can follow all my further videos. So you can go subscribe now. Roju Rakhi anamata. So happy Raksha Bandhan to everyone. So as usual అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి ఇక్కడ అభి బబ్లుకి కట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ తమ్ముడు వాళ్ళకి కట్టాలి. సో యా లెట్స్ గో. సో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ సో మా కజిన్స్ అందరం కలిసి ఇలా సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. సో వ్లాగ్స్ చూసే ఉంటే మీకు తెలిసే ఉంటుంది డ్రెస్ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది. సో దీనికన్నా ముందు వ్లాగ్స్ అన్నీ చూడండి సో దట్ మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అసలు ఈ డ్రెస్సెస్ ఏంటి అనేది. సో యా లెట్స్ హ్యావ్ సమ్ ఫన్, లెట్స్ గో. సో యాజ్ యూజువల్ చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నా అంటే మా అమ్మ వాళ్ళ దగ్గరే. సో ఫస్ట్ మామకి కడుతున్నారు, మమ్మీ కడుతుంది కదా ఫస్ట్. సో మమ్మీ వాళ్ళు ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్ నలుగురు అనమాట. మమ్మీ, పిన్ని, ఇద్దరు తమ్ముళ్ళు. ఈ తమ్ముడు వెనకాల ఫోటోలో ఉన్నది పెద్ద మామ అనమాట. నేను చిన్న ఉన్నప్పుడే కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయారు యాక్సిడెంట్లో. వి మిస్ ఈ మెలాట్. సో ఎవ్రీ ఇయర్ రాఖీ మా అమ్మ కూడా కడతారు వీళ్ళు. అండ్ ఇప్పుడు ఈ పిన్ని ఏమో ఇంకో అంటే మా మమ్మీ వాళ్ళది చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీ అని. సో ఇంకో తాత వాళ్ళ కూతురు అనమాట తను. సో మాకు కూడా పిన్ని అయితే అలా మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరం క్లోజ్గా ఉంటాము. అండ్ సింధు తెలుసు కదా మా అమ్మ వాళ్ళ కూతురు. అండ్ సింధు వాళ్ళ తమ్ముడు కిట్టు మిడిల్లో కూర్చున్నారు. అండ్ ఇక్కడ బావ, అక్కడ సుహాన్, సో అక్క వాళ్ళ హస్బెండ్ అండ్ బాబు తెలుసు కదా వీళ్ళు. సో అలా నేను ఈ టైంలో ఎక్కడున్నాను తెలుసా, పైన గెట్ రెడీ విత్ మీ షూట్ చేస్తాను అనమాట. అందరికన్నా లేట్ స్నానం చేశాను, అందరికన్నా లేట్ రెడీ అయ్యాను అండ్ గెట్ రెడీ విత్ మీ షూట్ చేస్తున్నాను లేట్ అవుతున్నా కూడా. సో ఇంకా అభి బబ్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు, అక్క కూడా. సో అభి బబ్లు తెలుసు కదా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కడుతుందా అని చెప్పి. నేను మాత్రం మెల్లిగా మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియో షూట్ చేసుకొని రెడీ అయ్యి లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చారనమాట కిందికి. అండ్ ఇక్కడ ఏంటంటే మా డాడీ వాళ్ళ చెల్లి కూడా మాతో పాటే వచ్చారనమాట. అంటే మా అత్త కూడా బోనాలకి అందరిని ఇన్వైట్ చేస్తే మాతో పాటు వచ్చారు. సో అలా డాడీ కూడా కట్టేస్తున్నారు. మా డాడీ వాళ్ళ సైడ్ ఏంటంటే అన్నకు కడితే వదినకు కూడా రాఖీ కడతారనమాట. సో అలా మమ్మీ కూడా కడుతున్నారనమాట. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇంకో తాత వాళ్ళ ఇంటికి వెళ్తాము. అంటే మా తాత వాళ్ళు చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా తాత వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా అదే ఊర్లో ఉంటారు. సో అక్కడికి వెళ్తాము, అక్కడ రాఖీ కడతాము. అండ్ దెన్ అక్కడ నుంచి ఇంటికి వస్తాము మా ఇంటికి. ఎందుకంటే మా ఓన్ బ్రదర్ రాలేడనమాట మాతో పాటు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి, వాడికి ఏదో పని ఉండి. ఇంకా వాడి కట్టేసి మళ్ళీ అక్కడ నుంచి మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ కూడా రాఖీ కట్టాలన్నమాట. ఇన్ని ప్లేసెస్ తిరుగుతాము. రాఖీ కడుతుంది ప్రిపరేషన్ చూడు ఈ అందగాన్నంట చూడు. గోలో మామూలుగా ఉండదు ఒక దగ్గర ఉంటే. సో ఎనీవేస్ నేను కస్టమైజ్ రాఖీ చేయించిన నా వీడియో చూసారా, షార్ట్స్లో పెట్టాను. సో నా షార్ట్స్ డైలీ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి అందులో. సో నేను గెట్ రెడీ విత్ మీ కూడా షార్ట్లో అప్లోడ్ చేశాను, చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. రాఖీ కట్టేసాము, స్వీట్స్ కూడా తినేసాము. అండ్ ఊరికే వీళ్ళు అంటారనమాట ఎవ్రీ ఇయర్ రాఖీకి మేమే గిఫ్ట్స్ ఇవ్వాలి మీకు, మీరు మాత్రం ఏమి ఇవ్వరు, ఒక చిన్న రాఖీ కట్టేస్తారు అంతే అని చెప్పేసి. అందుకే ఈ ఇయర్ నుంచి నేను ఫిక్స్ అయ్యాను వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి. ఇక్కడ నేను ఫోన్ ఏం చూడట్లేదు, నేను మినీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఫోన్లో. సో అందుకే అది షూట్ చేస్తున్నాను. ఆల్సో నేను వీళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా, టీ షర్ట్స్ తీసుకున్నాను అనమాట. సో అవి కూడా ఇస్తాను. సో ముందు వ్లాగ్లో మీరే చూడండి. ఇప్పటి నుంచి రాఖీకి ప్రతి ఇయర్ నా నుంచి కూడా మీకు గిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోసారి అడ్డం రాకే నువ్వు. అత్తమ్మ ఇక్కడ అక్కకి డ్రెస్ పెడుతుంది. నాగుల పంచమికి పెట్టింది కదా, సో అక్క కూడా వస్తుంది కదా అని చెప్పి అక్క కూడా డ్రెస్ తీసుకొని డ్రెస్ పెట్టారనమాట. కట్టడం అయిపోయింది, గిఫ్ట్స్ అయిపోయినాయి, ఇంకా ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది అనమాట. సో ఫొటోస్ మంచిగా కొన్ని స్టిల్స్ దిగేసాము. ఇప్పుడు ఇంకో తాత వాళ్ళ ఇంటికి వెళ్తాము. లెట్స్ గో.
ఇంకా నేను సింధు బయట ట్విన్నింగ్ కాబట్టి పిక్స్ దిగుతుంటే సుహాన్ పాప వచ్చి నేను దించుతా అని దించాడు అనమాట. ఎంత క్యూటీగా అసలు పేషెన్స్తో ఎంత మంచిగా పిక్స్ దించాడో అసలు. ఈ సచ్ క్యూటీ అప్పుడే పెద్దగా అయిపోయాడు సుహాన్ పాప, చిన్నగా ఉంది అసలు. నువ్వు ఫోటోగ్రాఫర్ అయిపోయినావా? చెప్పు ఫోటోగ్రాఫర్ నువ్వు. కొట్టుకోరే లాగలే. సో ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ కూడా ట్విన్నింగ్ మెంబర్స్ ఉంటారు. షీఈ్ ఆల్సో ట్విన్నింగ్. హాయ్ లెట్స్ గో గైస్. ఎక్కడైనా బ్యూటీని చూసారా? ఓకే ఐ యాక్సెప్ట్. షీఈ్ ఆల్సో బ్యూటీ. ట్విన్నింగ్ గైస్ అన్నీ వస్తాయి, మీరు స్టే ట్యూన్. ఏమొస్తాయి? 5 మెంబర్స్ మొత్తం ట్విన్నింగ్ చేస్తాం. ఆల్రెడీ 3 కార్లో ఉన్నారు, ఇంకిద్దరు వేరే దగ్గర ఉన్నారు. చూసుంటే మీకు అక్కడ తీసుకున్నాం. సో అవి వెళ్ళి చూసేయండి కింద డిస్క్రిప్షన్. మీరు కూడా తీసుకోండి. డ్రెస్ ఇస్ సో బ్యూటిఫుల్ గైస్, చాలా బాగుంది, క్వాలిటీ కూడా. యా నైస్. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. సో ఏంటంటే కొంచెం పాయింట్ టైట్ అయింది, అందుకే ఇంకో పెద్ద సైజ్ తీసుకోవాల్సింది అని చెప్తున్నాం అనమాట. మీకు కూడా ఒకళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే. సో మేమైతే ఇంకో ఇంటికి రీచ్ అయిపోయాం. ఇక్కడ రాఖీస్ కట్టేస్తున్నారు. సో యాజ్ యూజువల్ చెప్పాను కదా, మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. ఇంకా కజిన్స్ అందులో ఎవరు బ్రదర్ సిస్టర్స్ అవుతారో వాళ్ళందరూ రాఖీస్ కట్టుకుంటున్నారు ఇక్కడ. పర్పుల్ 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 ఆల్ పర్పుల్ అంతా పర్పుల్. వెరీ గుడ్. ఇంకొకటి ఎవరు వేస్తారు? ఆగదు, దాంతో నేపి వేసేయి, గట్టిగా వేసేయి. రావద్దు అసలు. ఎవరికి ఇస్తురే అది సిరికి తెలుసు బాగానే. కిట్టు కాదు అలా అందరు రాఖీ కట్టేసి ఇంకా వీళ్ళు కూడా పిక్స్ తీసుకున్నారనమాట. అండ్ మేము ట్విన్నింగ్ కాబట్టి మేము కూడా పిక్స్ తీసుకుంటున్నాము. మేము ఫుల్ వీడియోస్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అనుకున్నాం. ఎంత వర్షం పడ్డదంటే కరెక్ట్ టైంకి. ఏం చేస్తాం, హిట్ హ్యాపెన్స్ అని చెప్పేసి మంచిగా వేడి వడలు అయితే అవి తినేసామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళే టైం వచ్చింది కాబట్టి ఇంకా బయటకు వచ్చి చూస్తే కొంచెం వర్షం తగ్గగానే నేను కొన్ని పిక్స్ వీడియోస్ నేనన్నా తీసుకుందాము అని చెప్పేసి ఇక ఎలాగో గెట్ రెడీ విత్ మీ చేశాను. ఇంకా ఏదన్నా స్లోమో తీసుకుందామని చెప్పి బయటకు అయితే వచ్చేసాను అనమాట. అలా సో బయటకు వచ్చి ఇక్కడ దిగుతుంటే అప్పుడు ఇంకా కొంచెం లైట్గా ముసురు పడుతుంది, బట్ తగ్గింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. We are going guys back to home. Finally, I miss you. Miss you too. Last year బాగా ఎంజాయ్ చేసాం. ఇయర్ కన్నా అంటే ఎందుకో తెలియదు. లాస్ట్ ఇయర్ 3 days కంటిన్యూగా ఫుల్ నైట్ అవుట్స్ చిల్ డిస్టర్బ్ చేస్తున్నారు గైస్ వీళ్ళు. Bye guys, see you soon. Bye. ఇంకా బాయ్లు టాటాలు చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ తాతని చూసారు కదా, ఇది మా తాత వాళ్ళ తమ్ముడు అనమాట. గాయ్స్ ఫైనల్లీ ఒక జర్నీ తర్వాత కొంచెం జర్నీ తర్వాత కొంచెం టైర్డ్ అయిపోయాక ఒక న్యాప్ వేసేసుకొని సో ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. హోమ్ స్వీట్ హోమ్. సో తమ్ముడు అక్కడికి రాలేదనమాట మాతో పాటు, వాడు ఇక్కడే ఉండే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడికి ఇప్పుడు టై చేస్తున్నాము. మళ్ళీ దాని తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి కూడా ఒక టై చేయాలి. సో ఇంకో తమ్ముడికి. సో లెట్స్ గో.
So my little annoying brother is waiting from morning. Let's go and tie the Rakhi. డాడీ వాళ్ళు ఇంకో చెల్లి కూడా వచ్చారనమాట, చిన్నత్త. సో చిన్నత్త పెద్దత్త కలిసి మళ్ళీ అందరు కడుతున్నారనమాట. సుహాన్ ఎప్పుడైనా ఎవరైనా కడితే మళ్ళీ వాడు కూడా కట్టించుకుంటాడు. సో అలా వాడు కూడా కట్టించుకుంటున్నాడు. యాక్చువల్గా అప్పుడు ఈ టైం ఎప్పుడు అంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయిపోయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి. సో ఆ టైం ఇంకా కడుతున్నారు. సో అందరం ఫుల్ టయర్డ్ అయిపోయాను నేనైతే, ఎందుకంటే మార్నింగే రెడీ అయ్యాం కదా. సో ఫుల్ టయర్డ్గా ఉండే. ఇంకా వాళ్ళు అత్త వాళ్ళు కట్టేసాక అక్క కట్టాక లాస్ట్కి నేను కట్టాను అనమాట ఇంకా తమ్ముడికి రాఖీ. ఆ తమ్ముడు అసలు సచ్చే అన్నోయింగ్ ఫెలో, అసలు కెమెరా షై అనమాట. సో కెమెరా పెట్టగానే నేను వీడియో చేయని ఫోటో దిగా అంటాడు. ఆయన దగ్గర కూడా రానియాడు, వేస్ట్ ఫెలో అసలు. నా గోపురంలో కూడా ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా బాగా షూట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో, నవ్వమని చెప్తే. సో అలా నవ్వుతాడు అనమాట. ఇంకా ఏదో ఇంకా చాలా చాలా వెళ్ళిపోమంటాడు చూడండి, అలా ఉంటాడు. తమ్ముడికి రాఖీ కట్టేసి వాటి షర్ట్ వాడికి ఇచ్చేసి ఇంకా మమ్మీ ఇక్కడ అత్తమ్మ వాళ్ళకి నాకు అక్కకి డ్రెస్సెస్, అత్తమ్మ వాళ్ళకి శారీస్ పెడుతున్నారనమాట. సో ఇంకా ఇక్కడ అయిపోయాక కొన్ని పిక్స్ తీసేసుకొని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే లాస్ట్ స్టాప్ అనమాట మాది. ఇంకా అయిపోతుంది రాఖీ. సో ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదండి. ఇక్కడ బాబాయ్కి తమ్ముడికి అత్త వాళ్ళు ఇంకా నేను అక్క కట్టేసామన్నమాట. సో కట్టేసాక కొంచెం పిక్స్ తీసేసుకొని కొంచెం సేపు కూర్చొని ఇంకా అందుకైతే వెళ్ళిపోయాము. సో ఆ వ్లాగ్ అంతా చూడండి, ఇప్పుడు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. టైంకి ఆల్మోస్ట్ గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోయే ఛాన్స్లో ఉంది. అండ్ సుహాన్ పప్పు వ్లాగ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నా కోసం వాడే షూట్ చేశాడు ఈ లాస్ట్ క్లిప్స్ అవన్నీ. సో చూడండి మంచిగా ఎంత క్యూట్గా షూట్ చేసి ఇచ్చాడో, ఎంత మంచిగా ఓపికబడి. Thank you సుహాన్ పప్పు. సుహాన్ పప్పు వ్లాగ్ చేశాడు. That's it for the Rakhi vlog guys. Bye bye. I'll see you in the next video. Don't forget to subscribe.